సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షా గుణమంటాడు ఊపిరి మంతం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు He's a legend 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 నమస్తే వెల్కమ్ టు వీనస్ కుడవాడ ముందుగా హెడ్లైన్స్ దసరా సందర్భంగా విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు వెనుగండ్ల రాము వేడుకలకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రాము నేడు మూడో రోజు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు కాశీ అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చిన భక్తులు మూడో రోజు వైభవంగా కొండలమ్మ దేవస్థానంలో జరిగిన శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు నేడు కాశీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన కొండలమ్మ అమ్మవారు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చేలా విజయవాడలో జరుగుతున్న ఉత్సవంలో గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాల్గొన్నారు సహచర పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తో కలిసి ఉత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రాము గవర్నర్ కు పుష్పగుచ్చాలు అందజేశారు తెలుగు వైభవాన్ని విజయవాడ ఖ్యాతిని చాటి చెప్పేలా ఉత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు ఇంత గొప్ప వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు మైసూర్ దసరా ఉత్సవాలు దేశంలో ఎంత ఖ్యాతిని గడించాయో రాబోయే కాలంలో విజయవాడ ఉత్సవం అంతకు మించి ఖ్యాతిని గడించాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు ఇంత గొప్ప వేడుకలు భాగస్వామ్యం చేసిన కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల అశేష ప్రజల రాకతో దిగ్విజయంగా జరగాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు వైభవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ శక్తి కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానందు దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు మూడో రోజుకు చేరుకున్నాయి నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వడం జరిగింది నేడు విశేషంగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు ఈడే మోహన్ ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భారీగా ఆలయానికి తరలి రావటం జరిగిందని ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః.
శ్రీ కొండాలమ్మ దేవి నమః. గుడ్లవెల్లేరు మండలం వేమారం గ్రామంలో వేంచేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండాలమ్మ వారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించున్నాం. ఈ రోజున శ్రీ అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి ప్రాతకాలంలో మా దేవస్థానం అర్చక స్వామి శివసుందర ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యి సుదర్శన రుద్ర సహిత మూలామంత్ర మామూలు కార్యక్రమం ఇప్పుడు పూర్తవడం జరిగింది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శ్రీ విఘ్నేశ్వర ఆర్కెస్ట్రా గుడ్లవెల్లేరు వారి సినీ భక్తి విభావరి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి శ్రీ రామాంజనేయ భక్త సమాజం కవిపురం వారిచే భజన కార్యక్రమం, తదనంతరం శ్రీ వేణుగోపాల భక్త సమాజం వడ్లమన్నాడ వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 5:30 నుండి సాయంకాలార్చన, లలితా సహస్ర పారాయణ, శ్రీ కొండలమ్మ అమ్మవారు గురువురు అమ్మవార్లకు పంచహారతులు, నక్షత్రహారతి, సింహారతి, కుంభహారతి మరియు కర్పూరహారతితో కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. తదుపరి రాత్రి 7 గంటల నుండి న్యూ నైట్ సొసైటీ అంద కళాకారులచే భక్తి సంగీత విభావరి ఆర్కెస్ట్రా, అనంతరం రాత్రి 9:30 నుండి శ్రీ శ్రీనివాస నాట్య మండలి విజయవాడ వారిచే శివలీలలు, రోహిణి విజయం, పౌరాణిక నాటకంతో పాటు ఈ రోజున కార్యక్రమాలు ముగుస్తాయి. రేపు శ్రీ కొండలమ్మ వారు కాచాయిని దేవి అలంకరణలో దర్శనమిస్తారు. శ్రీ మాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. మా యోగా ఇక్కడ పూజాకరం ఇక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి శ్రీ కృపకు ప్రార్థన కావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ కొండలమ్మ తల్లి ఎదురుకి
గౌరీ శంకరపురంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. ఆలయ ప్రాంగణంలో శరణవరాత్రి మహోత్సవాల వైభవంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు స్వామివారు మరియు అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు నేర్సు సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. అత్యంత వైభవంగా జరుగుతున్న శరణవరాత్రి వేడుకలను భక్తులు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పాలకవర్గ అధ్యక్షులు లింగం చిట్టిబాబు, ఆలయ పాలకవర్గ సభ్యులు మరియు కార్యనిర్వహణ అధికారి గోపాలరావు భక్తులు పాల్గొన్నారు. ओम लक्ष्मीं क्षीरसमुद्रराजत्रयां श्रीरङ्गरामेश्वरीं दासीभूत समस्त देवमणिकां लोकैकदीपां पुरां श्रीमन्मन्दगणाक्षरब्धविभवत् ब्रह्मेन्द्रङ्घ्याधरानारायणी नमोऽस्तुते महादिव्ये कल्पने विष्णुपत्ने श्रीमहे तन्नो लक्ष्मीं प्रचोदयातु इति नमवादारमन्द्रियो वीतोक्त सुवर्णदिव्या ఓం నమ శివాయ. అందరికీ నా నమస్కారం. ఈరోజు గౌరీ శంకరపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గౌరీ శంకర దేవస్థానంలో దేవీ శరణాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా, నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ విచ్చేసి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు అవతారము అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారము గాను, స్వామివారు బిల్వేశ్వర స్వామి అవతారము గాను దర్శనమిస్తున్నారు. కావున ప్రజలందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపు అవసరం ఐశ్వర్య కాత్యాయని దేవి ఐశ్వర్యేశ్వర స్వామి రేపటి అవతారం. గౌరీ శంకరపురంలో వేంచేసి ఉన్న గౌరీ శంకర స్వామివారి పార్వతీదేవి గారి బ్రహ్మోత్సవాలు, నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే వంటంలో ఉన్న భీమేశ్వర ఆలయం, జగన్నాథపురంలో చేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత రాజ్యలక్ష్మి అమ్మవారి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ అన్నింటిలో పాల్గొని వాటిని జయప్రదంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహే చ పార్వతే. శ్రీమాత్రే నమః.
మన గుడివాడ పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి గౌరీ శంకరపురంలో వేయించేసి ఉన్నటువంటి గౌరీ శంకర స్వామి వారి దేవస్థానమునందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనందరికీ కూడా దర్శనమిచ్చుచున్నారు. ఈ అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వలన మనకి ఆకలి బాధలన్నీ కూడా తొలగిపోయి సమస్త జీవరాశికి కూడా ఆ అమ్మవారు అన్నప్రసాదాన్ని మనకందరికీ కూడా అందజేస్తారు. కావున 50 మంది భక్తులు కూడా ఈ అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ నెల 27వ తారీఖు శనివారం చైర్మన్ గారు నిర్సు సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే ఈఓ గారు కందుల వేణుగోపాలరావు గారు నిర్ణయం మేరకు చండీ హోమాన్ని పెట్టడం జరిగినది. కావున 50 మంది భక్తులు కూడా ఈ చండీ హవనంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. గుడివాడపట్నం గౌరీశంకరపురంలో వేయించేసి ఉన్న గౌరీశంకర స్వామివారి దేవస్థానం నందు నవరాత్రులు 3వ రోజు భాగంగా ఈ రోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవి గారు, అయ్యవారు బిల్వేశ్వర స్వామి గారిని దర్శనమిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్ర కావాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాము. అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, అయ్యవారికి అభిషేకాలు కూడా జరుగుతున్నవి. ఈ పూజా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. బండమిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం అవ్వటం జరిగింది. నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలక వర్గ అధ్యక్షులు పుట్టపు చిన్న తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు మరియు కార్యనిర్వహణ అధికారి గోపాలరావు భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. మన గుడివాడపట్నం బండిమిల్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై ఈరోజు 3వ రోజు అమ్మవారు మరి అన్నపూర్ణాదేవి అలంకరణలో మరి దర్శనం ఇస్తుంది. అలాగే స్వామివారు కూడా కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క అవతారంలో దర్శనమిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ, అట్లాగే రేపు 4వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో మరి దర్శనమిస్తారు. అలాగే స్వామివారి పంచముఖ స్వామివారిగా దర్శనమిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ, ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 26వ తేదీన మరి చండీ హోమ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పూర్ణదేవి అవతారము, అయ్యవారి కాశీ విశ్వేశ్వర దేవ అవతారము సాయంకాలం రథోత్సవం ఉంది. అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పార్వతి గంగా పార్వతి సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు 3వ రోజు కార్యక్రమంగా స్వామివారు బిల్లేశ్వర స్వామి అవతారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. సాయంత్రం రథోత్సవం ఉత్సవ కార్యక్రమానికి అందరూ పాల్గొనవలసిందిగా భక్తులను కోరటమైంది. గుడివాడ పినమినేని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి దేవస్థానం నందు నేడు 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వటం జరిగింది. నేడు ఆలయంలో ఆలయ నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ నేతృత్వంలో అమ్మవారికి కుంకుమార్చనలు మరియు హోమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు పాలకొల్లు భోగేశ్వర, బాలనాగమణి, జోగి మల్లేశ్వరరావు, సునీత, తెంటి శ్రీనివాస్, అనిత దంపతులు కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల వైభవంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మో నాగమణి, బీజేపీ పట్న మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. सर्वात्मशात केसरं नेत्रं देवी नारायणी
नमोस्तुते कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम गौरेभ्यो गौरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दुर्गे प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महानागदेवताभ्यो नमो नमः आनन्दकर्पूरदिव्यनीराजनं सन्दर्शयामि नमः समानानस्तोगस्तः शतमानं भवति गदाय परषष्ठदेन्द्रिय प्रतिष्ठते। ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम श्री मात्रे नमः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् మన గుడివాడ పట్టణ స్థానిక నక్కల కాలువగట్టు పిన్నెంని నగర్లో చేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిర వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజు 3వ రోజుగా మన అమ్మవారు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ప్రప్రథమంగా గణపతి పూజ, కంకణధారణ, శ్రీచక్రారాధన, నవగ్రహ మండపారాధన, నవదుర్గారాధన, లక్ష్మీ గణపతి హోమం, కద్యమాల కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. బాలాత్రి అన్నపూర్ణాదేవి అనగా సాక్షాత్ పరమేశ్వరుడు భిక్షాటన చేయగా అమ్మవారు ఈ నవరాత్రుల్లో పరమేశ్వర స్వామి వారికి భిక్షం అందిస్తున్నది అన్నమాట. అందుకని ఆవిడ్ని అన్నపూర్ణాదేవిగా అంటారు. కాశీ అన్నపూర్ణాదేవి అని కాశీలో అమ్మవారి ఆలయం ప్రసిద్ధిగాంచినది. అలాంటి అమ్మవారిని అందరూ దర్శించి పూజించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు మన నాగదుర్గాదేవి దేవస్థానం నందు పీఠం మీద కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించిన దంపతులు పాలకులు భోగేశ్వరరావు ధర్మపత్ని బాలనాగమణి దంపతులు, అదేవిధంగా జోగి నాగమల్లేశ్వరరావు సునీత దంపతులు, అదేవిధంగా శ్రీను అనిత దంపతులు పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. వారిని మరియు మన గుడివాడ పట్టణ స్థానిక ప్రజలందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నక్కలకాల గట్టు మీద వేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అనంత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా సాగుతూ ఉన్నాయి. ఈ వేళ రోజున అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకరించాము. రేపు పొద్దుట కాత్యాయని దేవిగా అమ్మవారి అలంకరణ సాగుతుంది. రోజు కూడా వచ్చిన దంపతులకు అన్నాహాదులు తీరుస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుతున్నాం. స్థానిక నక్కలకాల గట్టు మీద ఏం చేసి ఉన్న నాగదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు 3వ రోజు కావున ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో ఒక చేత్తో అక్షయ పాత్ర, ఒక చేత్తో బంగారు గరిట పట్టుకొని కరుణామృతమైన కన్నులతో భక్తులను అలరిస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఆది భిక్షువైన ఆ పరమశివుడికే భిక్ష వేసింది అన్నపూర్ణమ్మ. సకల చరాచరానికి జీవరాశులన్నిటికీ కూడా అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని అన్నపూర్ణాదేవిని మనస్ఫూర్తిగా కొలిచిన వారికి జ్ఞానము, యశస్సు, తేజస్సు వస్తాయని భక్తుల నమ్మకము. కావున ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. గుడివాడ పట్టణం నక్కల కాలువ రోడ్లో నాగకనక దుర్గాదేవి అమ్మవారి టెంపుల్లో మరి ఎన్నో సంవత్సరాలుగా కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను, అమ్మవారి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషదాయకం అండి. సకల ప్రజానికం సుభిక్షంగా ఉండాలని మన కిషోర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ నవరాత్రులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు ఎవరైనా సరే మరి ఈ దుర్గాదేవి, నాగకనక దుర్గాదేవి దగ్గరకు వచ్చి ఆయన చేసే అన్నదానంలో పాలు పంచుకుని మన వంతు సహాయంగా ఆయనకు అందించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ప్రతి నిత్యం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కడుపు నింపి చల్లగా పంపిస్తున్నారు.
ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి భక్తులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆ కోరిక కోరుకుంటే అమ్మవారు తీర్చి మన కోరికను తీర్చి అంత ప్రతిష్టమైన అమ్మవారండి. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుని మరి ఈ పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మరి మన కిషోర్ గారికి యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాగదుర్గమ్మ చాలా సత్యమంతురాలు. నేను ఎన్నో దరిద్ర బాధలు అనిపించి తింటాకి లేక నా భర్త నాన్నలు పెట్టి కొడుకు కూడా మంచివాడు కాదు, నా బిడ్డ కూడా మంచివాడు కాదు. అలాంటిది అమ్మ పాదం పట్టుకున్నాక నా బిడ్డ మాలేసి అమ్మ దర్శనం చేసుకుని మళ్ళా ఒక బిడ్డని ఆడబిడ్డని ప్రసాదించింది. అమ్మ అంత సత్యమంతురాలు. అమ్మ ఆదుకుంది, అమ్మ అని పిలిస్తే వచ్చి ఆదుకుంటది. నేను ఎన్నిసార్లు తిరిగినా నా బతికి ఎవరు చక్కతిద్దలో పోయారు. అమ్మ పాదం పట్టుకున్నాక అమ్మ దారి చూపింది. అమ్మకి కోటి నమస్కారాలు, తమ్ముడికి వందనాలు. పుల్లలపాడు వంతెన వద్ద వెంచేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవి శరణవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. నేడు 7వ వార్డు జనసేన కోసూరు ఆంజనేయులు నేతృత్వంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా బాలగణపతి దేవస్థానం సభ్యులు అమ్మవారికి శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా సారెను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణేష్ మాట్లాడుతూ ఓల్డ్ ఐరన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభాయమానంగా శరణవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు మరియు స్థానిక నివాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవిత సదా విశ్వేశ్వరి సంభవి కారుణ్యామృతవాహిని రసమయే కైవల్య సంధాయని దుర్గాంబ నవకోటి మూర్తి సహిత మాపాంత మహేశ్వరి. మన గుడివాడ పట్టణం 8వ వార్డులో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గత 30 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ వార్డు యొక్క గుడివాడ పట్టణ ప్రజల యొక్క సహాయ సహకారాలతో శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అలాగే ఈ రోజున అమ్మవారి యొక్క అలంకారము కాశీ అన్నపూర్ణాదేవి అలంకారము. ఈ యొక్క అలంకారంలో మన బాలగణపతి దేవస్థాన కమిటీ వారు, అలాగే ఆంజనేయులు గారు, అలాగే భానుప్రకాష్ గారి దంపతులు కూర్చుని అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క దేవి శరన్నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైన అలంకారం ఉంటుంది. ఈ యొక్క అలంకారంలో 50 మంది భక్తులు కూర్చుని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు 7వ వార్డు పుల్లలపాడు వంతెన దగ్గర ఉన్న ఓల్డ్ ఐరన్ వారు నిర్మించిన కనకదుర్గమ్మ వారి టెంపుల్లో ఈ రోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవి అవతారం వేయడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా చాలా మంది తరలి వచ్చి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా చేపించుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం ఏదైతే ఉందో కోలాటం కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం కూడా ప్రతి కార్యక్రమం అంటూ ఒక్కొక్క రోజు విశిష్టమైన కార్యక్రమాలు పెట్టారు. ఆ కార్యక్రమాలతో ఈ రోజు మన ఈ గుడి ముందు సాయంత్రం 7 గంటలకు కోలాట కార్యక్రమం కూడా ఉంది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కటాపుష్ట పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం శ్రీరాంపురం వంతెన వద్ద 8వ వార్డు గుడివాడ. ఈ యొక్క కనకదుర్గ అమ్మవారి ఆలయం గత 30 సంవత్సరాలుగా గణేష్ గారి ఆధ్వర్యంలో, మన అర్చక స్వామి గణేష్ గారి ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. అలాగే ఈ యొక్క ఆలయాన్ని ఓల్డ్ ఐరన్ వర్కర్స్ యూనియన్ వారు నిర్మించారు. ఈ యొక్క కార్యక్రమాలు సన్యాసరావు గారు కానివ్వండి, ఒల్లూరు పార్వనాయుడు గారు కానివ్వండి, సింహాద్రి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభవంగా చేస్తారు. అలాగే ఈ రోజు కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణ. ఈ యొక్క అలంకరణకు మేము మా బాలగణపతి దేవస్థానం తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ అలంకరణకి చీర శారీ అన్నీ కూడా పట్టు వస్త్రాలు, చీర శారీ అన్నీ కూడా బాలగణపతి స్వామి ఆలయం తరఫున మేము తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరిగి భక్తులందరూ కూడా ఈ దసరా నవరాత్రులు చాలా ఆనందదాయకంగా జరుపుకోవాలని మనసారా కోరి ప్రార్థిస్తాం.
ధనియాలపేటలోని శ్రీ విజయదుర్గమ్మవారి దేవస్థానం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం అవుతున్నారు. ఆలయ ప్రాంగణంలో విశేషంగా జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయని ఆలయ పాలక వర్గ అధ్యక్షులు బి హరిబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో కొంగు శిరీష, ఉత్సవ వేడుకలను దేవస్థాన కార్యకర్తల కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీలమ్మహల్ రోడ్లో శ్రీ విజయదుర్గమ్మ దేవస్థానంలో ఇవాళ 3వ రోజు. ఇవాళ అన్నపూర్ణదేవి అవతారము దర్శనం, అన్నపూర్ణమ్మ దర్శనం. వచ్చిన భక్తులకి తల్లి ఎంతో కోరికలు తీర్చే తల్లి. అలాగే వచ్చిన భక్తులు అందరూ అమ్మవారి దర్శనం కానీ తీర్థదర్శనం తీసుకొని మా కంపెనీ అందరూ కలిపి మీకు అన్ని సాగిస్తాం. అమ్మవారి పాటలు దసరా మహోత్సవంలో భాగంగా గుడివాడ పాటిమీద వేయించేసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి గుడిలో 3వ రోజైన అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందించే అమ్మవారు అన్నపూర్ణాదేవి అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందే కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేవస్థానంలో ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం. ఈ అవతారం బాగా గొప్పదండి. ఈ అవతారం దర్శించడానికి ప్రజలందరూ వచ్చి పూజలు అందుకుంటున్నారు. కావున భక్తులకి మేము రమ్మని స్వాగతం పలుకుతున్నాం. ప్రత్యేకంగా ఈ రోజు మంచి అవతారం అన్నపూర్ణాదేవి అవతారం. వచ్చే భక్తులందరికీ సౌకర్యం లేకుండా సౌకర్యం కల్పించి వాళ్ళ శుభ్రంగా చూస్తామని మనస్ఫూర్తిగా చంద్రం విజయదశమి శుభాకాంక్షలు. శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం శరన్నవరాత్రులు వేంచేసి ఉన్న ఈ రోజు 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ. అన్నపూర్ణమ్మ అన్న వస్త్రాలకు నోటు లేకుండా దీవించే తల్లి. భక్తులందరూ వచ్చి అన్నపూర్ణమ్మని దీవించి తరించవలసిందిగా కోరుతున్నాము. తీర్థ ప్రసాదాలు కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ కమిటీ మెంబర్స్ ఈవో గారు, పునీత్ శర్మ గారు అందరూ ఈ శరన్నవరాత్రులు సక్రమంగా ఎంతో ఘన విజయంగా జరగాలని కృషి చేస్తున్నారు. వీరందరూ ఆశీస్సులు అమ్మ గ్రహించి ఇంకా ముందుకి ఇంకా ఎంతో ఉన్నత స్థాయిలో ఈ దేవాలయం డెవలప్ చేయాలని, వచ్చే భక్తులను సౌకర్యార్థాలు వీళ్ళు కల్పించాలని మనసారా కోరుకుంటున్నాం. కొత్తపేట విజయదుర్గ దేవస్థానం నందు నేడు 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం అవ్వడం జరిగింది. ఆలయంలో విశేషంగా ప్రతిరోజు అమ్మవారిని అలంకరించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు కొత్తపేట యూత్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాత్రి నుంచి ఉన్నాం పద్దాది జన కొడుకు అనుకున్న పిన్ని రాత్రి నుంచి ఉందంటే బాబు. ఆయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ ఆరోగ్యం మంగళదాయిని శివే సౌభాగ్యదాయినే ఇంద్రకీలాద్రిని నేను పెట్టకుండండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తులకు విజ్ఞప్తి, మన గుడివాడ 7వ వార్డు కొత్తపేటలో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ వారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరపబడుతున్నాయి. ఈరోజు 3వ రోజు. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి అలంకరణ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మ దగ్గర లేనిదంటూ లేదు. అమ్మ సర్వస్వం. ఒక అన్నమే కాదు, అన్నీ కూడా. ఒక ఉద్యోగం ఏంటి, ఒక ఆరోగ్యం ఏంటి, ఒక సంతానం ఏంటి, ఒక సౌందర్యం ఏంటి, అన్నీ కూడా ఇచ్చే తల్లి. మానవ జన్మకి కావాల్సినవన్నీ కూడా మనం
అమ్మని వేడుకోవాలే కానీ అడగంది అమ్మైనా పెట్టదని చెప్పేసి అనే సూక్తిని బట్టి అలాగే అందరూ కూడా ప్రతిరోజు కూడా అందులోనూ ఈ దసరా మహోత్సవాలు అందరూ కూడా ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని రోజుకో అలంకారంలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. కావున ఈరోజు కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి అలంకరణ. ఆ విశ్వేశ్వరుడు అంతటి వాడే ఆ అమ్మవారిని వేడుకుంటున్నాడు భిక్షాం దేహి అని చెప్పేసి. కావున భక్తులు 50 మంది కూడా మనసు నిర్మలం చేసుకుని తమ కోరికలు అమ్మవారికి చక్కగా తెలియపరుచుకుని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి భక్తులందరూ 50 మందికి కూడా తెలియపరుస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా పూజలు జరపబడుతున్నాయి. అలాగే రోజుకో అలంకారం చొప్పున అమ్మవారి దర్శనమిస్తున్నారు. అలాగే మన దేవస్థాన ప్రాంగణంలో రోజుకో కార్యక్రమంతో చక్కగా ఆ మంచి కార్యక్రమాలతో ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా ఉత్సాహపరుస్తూ మా భక్తులందరూ కూడా వేలాదిగా రావాలని చెప్పేసి రోజుకో కార్యక్రమం కూడా పెడుతున్నారు కమిటీ వారు. అలాగే రేపు శుక్రవారం నాడు మళ్ళీ చెబుతున్నాను కాకుండా మళ్ళీ రేపు శుక్రవారం నాడు అత్యంత వైభవపేతంగా కుంకుమ పూజలు జరపబడుతున్నాయి. సాయంత్రం పూట ముత్తైదులందరూ కూడా వేలాదిగా వచ్చి చక్కగా ఆ కుంకుమ పూజలో పాల్గొని అందరూ కూడా అమ్మవారి కృపాకరుణ కటాక్షాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే సోమవారం నాడు మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజలు మా పిల్లలందరి చేత కూడా తమ తల్లుల దగ్గరుండి పిల్లలందరినీ కూడా చక్కగా దగ్గరికి తీసుకొచ్చి చక్కగా అమ్మవారి దేవస్థానం దగ్గరికి తీసుకొచ్చి అయ్యవారు చక్కగా దగ్గరుండి పూజలు జరిపిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పూజలు జరిపించుకుని ఆ పిల్లలు కూడా విద్యావంతులు అవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకోవాలని చెప్పేసి ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దసరా సందర్భంగా విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు వెనుగండ్ల రాము. వేడుకలకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రాము. నేడు 3వ రోజు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. కాశీ అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చిన భక్తులు. మూడో రోజు వైభవంగా కొండలమ్మ దేవస్థానంలో జరిగిన శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు. నేడు కాశీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన కొండలమ్మ అమ్మవారు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.